ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं सम्मवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्तं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव Forum for Truth Seekers, Satyanveshakula Brundam, a textbook of theosophy, Divyagnana Prabodhini, Grantha Patanamu, Mariyu Adhyayanamu Karyakramamu. 68వ పాఠం 21/2/2022 సోమవారము సాయంత్రం 4:30 గంటలకు. దివ్య జ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి
ఏమి చేస్తున్నాము? వింటున్నాం. ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో, అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితము, ద సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు మేడం హెలెనా పెట్రోవనా బ్లవెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగంలో భౌతికతలో కూరుకుపోతున్న మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపుకు మరల్చడానికి, అలానే పూర్తిగా ఆధ్యాత్మికత వైపుకు రమ్మని వారి ఉద్దేశ్యము కాదు. అదే సమయంలో భౌతికత ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము, సమతూకము, బ్యాలెన్స్ ను నెలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్ 72 అద్భుత దివ్య జ్ఞాన గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ కు గైడ్ బుక్ గా 1912లో, అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితము, చార్లెస్ వెబ్స్టర్ లెడ్బీటర్ దివ్య జ్ఞానము గురించి సామాన్య ప్రజానేకమునకు కూడా అర్థమయ్యే పద్ధతిలో రచించిన ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీ, ఆంగ్ల గ్రంథం. థియోసాఫికల్ సొసైటీ ద థియోసాఫికల్ సొసైటీ 4వ అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ సి జనరాజదాస గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారిచే దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1942 సంవత్సరంలో, అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితం, అడయారులోని ద థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి తెలుగు భాష మాట్లాడే ప్రజలకు, మేధావులతో సహా సామాన్య ప్రజానేకము దివ్య జ్ఞానము గురించి అవగాహన, అండర్స్టాండింగ్ చేసుకుని దానిలో తెలిపిన విషయములను తమ నిత్య జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకొనుటకు వీలుగా అందుబాటులోనికి వచ్చిన గ్రంథరాజమును ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము ద్వారా నిర్వహింపబడుచున్న గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమంలో బూస్టర్ డోసుగా పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా, ఆ కార్యక్రమంలో పాల్గొని ఎలా వింటున్నాము? అత్యంత శ్రద్ధాసక్తులతో చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. దివ్య జ్ఞాన ప్రబోధిని యోగి లెడ్బీటర్ గారు రాసిన ద టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీకి ఆంధ్రీకరణము గుంటూరు వెంకట సుబ్బారావు చే ఆంధ్రీకరింపబడినది. అడయారు థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారిచే ప్రచురింపబడినది 1942 సంవత్సరంలో. 10 అధ్యాయములుగా ఉన్న ఈ గ్రంథరాజంలో 8 అధ్యాయములు పూర్తి చేసుకుని 9వ అధ్యాయము అయిన గ్రహ చక్రములు అధ్యాయంలో ఆ చక్రములతో పాటు తిరుగుతూ ఉన్నాం మనం కూడా. సరే, ఆ గ్రహ చక్రాలతో పాటు తిరగటానికి మరలా మనం 9వ అధ్యాయంలోకి వెళ్ళబోయే ముందు మనకి
ఉత్ప్రేరకంగా ఉన్నటువంటి ప్రేరణ కలిగించినటువంటి ప్రారంభ వాక్యము అది చదివి మనం చక్రాల దగ్గరికి వెళదాం. ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శనం ఒకటి నేటికి నీ ఉన్నది. బట్ ఆ తప్పిపోయిన ఏదైతే ఉందో అంటే ఋషుల మార్గంలో ప్రాచీన జ్ఞానం ఏదైతే ఉందో ప్రాచీన విజ్ఞానంలో అది తప్పిపోలేదు. అంటే ఋషుల మార్గం, ఋషుల యొక్క దర్శనం, దానిలో అది మనకి తత్వ దర్శనం ఎల్లప్పుడూ మనకి ఆ దర్శనం కలిగిస్తూనే ఉంది. అది అయితే ఆధునిక విజ్ఞానం దగ్గరికి వచ్చినప్పటికల్లా ఇది ఎందుకని అలాగా తప్పిపోయిన ఇది వచ్చేసింది అంటే ప్రాచీన విజ్ఞానం యొక్క తత్వ దర్శనం అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళది ఎక్కడి నుంచి దర్శించారు, దీన్ని సృష్టికర్త నుండి దర్శించారు, మూలం నుంచి వాళ్ళు దర్శించుకుంటూ వచ్చారు. అందువల్ల వాళ్ళు మూలం నుంచి అంటే కేంద్రం నుంచి దిగుతూ దిగుతూ మనం భూలోకాన్ని స్థూల జగత్తుకు వచ్చారు. కాబట్టి ఈ స్థూల జగత్ ఎలా ఏర్పడింది అనేది చక్కటి అవగాహన ఉంది వాళ్ళకి. ఎక్కడ పొరపాటు పట్టడానికి ఏమాత్రం అవకాశం లేకుండా స్పష్టంగా చక్కగా దర్శించారు ప్రారంభం నుంచి. అందుకని వాళ్ళకి ఆ తత్వ దర్శనము తప్పిపోలేదు. తత్వం అదే నేను, అదే నీవు, అదే నీవు అన్నది నిరంతరం అది మరుపుకు రాకుండా జ్ఞాపకంలోనే ఉంచుకునే ఆ మెలకువతో ఆ ఎరుకతోనే జీవితాన్ని గడుపుతున్నారు వాళ్ళు. కాబట్టి అది ఋషుల మార్గంగా అది తప్పిపోయిన కాకుండా ఎల్లప్పుడూ ఉండేదిగా మనకున్నది. అయితే మనకి సెంట్రిఫ్యూగల్, సెంట్రిపెటల్ రెండు ఫోర్సెస్ సృష్టి ప్రారంభం అనగానే రెండు ఫోర్సెస్ పనిచేస్తాయి. ఒక ఫోర్స్ కేంద్రం నుంచి పరిధి వైపుకి అంటే స్థూలానికి. ఇదిగో ఆ కేంద్రం నుంచి స్థూలానికి ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో దాని ద్వారా ఋషులు అక్కడి నుంచి దర్శించుకుంటా స్థూలానికి వచ్చారు. ఇప్పుడు స్థూలం నుంచి కేంద్రానికి వెళ్ళేది అంటే పరిధి నుంచి కేంద్రానికి వెళ్ళే కేంద్రం కేసి కేంద్రానికి ఆకర్షింపబడే శక్తి ఒకటి ఉన్నది. దాని ద్వారా అంటే పరిధి నుంచి వెళ్లే మార్గం ఒకటి ఉంది. అది ఈ ఆధునిక విజ్ఞానము, ఈ ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్తలు పరిధి నుంచి కేంద్రానికి వెళ్లే మార్గంగా బయలుదేరారు. అందులో స్థూలం నుంచి పరిశోధిస్తూ ఇది ఎలాగా వచ్చింది అనుకుంటా వెళ్ళేటప్పటికల్లా దీనికి అంతర్లీనంగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో మొత్తం సర్వత్రా వ్యాపించి ఉన్నది, ఎల్లప్పుడూ ఉండేది, బ్యాక్గ్రౌండ్ గా ఉన్నది. అది గమనికలోకి రావటం కాదు. అది ఎప్పుడు వస్తుంది? కేంద్రానికి చేరితే కానీ రాదు. అది ఋషులకి ఎందుకు వచ్చింది? వాళ్ళు కేంద్రం నుంచి వచ్చారు కాబట్టి. అయితే వాళ్ళకి అందేది కాదు, వాళ్ళు కేంద్రం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి మొదట్లోనే అందింది. వీళ్ళు ఇప్పుడు కేంద్రానికి వెళ్ళాలి. మనం ఈ సైంటిస్టులు, ఈ శాస్త్రవేత్తలు క్రమక్రమంగా కేంద్రానికి చేరితే ఇప్పుడు ఆ తత్వం ఏదైతే ఉందో అదే నీవు అక్కడ దొరుకుతుందన్నమాట. మనం శాస్త్రవేత్తల వలె ఇటు ఋషుల మార్గాన్ని మనం అనుసరిస్తున్నాము, ప్లస్ శాస్త్రవేత్తల వలె కొంత భాగం మనకి అందనట్టుగా ఉంది అనుకుంటున్నాం కాబట్టి అది అందేటట్టుగా మనం ఇప్పుడు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ గ్రహ చక్రాల గురించి మనం డివైన్ ప్లాన్ గ్రంథం వివరణలో చాలా వరకు మనకి కవర్ చేస్తాం. అది చాలా చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా ఇదంతా చాలా భాగం చెప్పుకున్నాం. ఇప్పుడు మన భూలోక పరిణామం ఎలా జరుగుతుంది? పరిణామం అంతా కూడా మనువు అంటే 14 మంది మనువులు ఉన్నారు. ఆ మనువుల యొక్క పరిపాలక వ్యవస్థలో ఇది జరుగుతుంది. వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో, వాళ్ళ అధ్యక్షతన
ఈ పరిణామం భూలోక పరిణామం అంతా కూడా వాళ్ళ యొక్క అధ్యక్షతను జరుగుతున్నది అనమాట. ఒక మనువు కాలము ఎంత 71 మహాయుగాలు. మహాయుగం అంటే 4 యుగాలు కలిసినటువంటిది మహాయుగం ఒకటి. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. ఈ 4 యుగాలు కలిస్తే 4 యుగాలు ఒక మహాయుగము అవుతుంది. అటువంటి మహాయుగాలు 71 కలిస్తే అప్పుడు ఒక మనువు కాలం. ఇక ఆ మనువు తను అక్కడి నుంచి రెండో మనువుకి ఆ బాధ్యతను అప్పచెప్పేసి తను పక్కకు తప్పుకుంటాడు. అప్పుడు రెండో మనువు పరిపాలన ప్రారంభం. అట్లా మనకిప్పుడు 5వ మనువు పరిపాలన సాగుతూ ఉన్నదన్నమాట. వైవస్వత మనువు పరిపాలనలో మనం ఇప్పుడు మన యొక్క పరిణామము జరుగుతూ ఉన్నది. ఇట్లా మన భూలోక పరిణామము మన తోటిగోళమైన శుక్రగోళం నుండి మనకు లభించిన సహాయం వచ్చే గొప్ప విలువైన ఉత్తేజమును పొందాడు. శుక్రుడు ఇప్పుడు ఆ చక్రము యొక్క 5వ జన్మం నందు 7వ పరివర్తనలో ఉన్నందున ఆ గోళ నివాసులు పరిణామంలో మనకంటే పూర్తిగా 1.5 పరివర్తనముల కాలము ముందున్నారు. మనకన్నా 1.5 రౌండ్స్ ముందుకు ఉన్నారనమాట. ముందున్నారంటే ఆటోమేటిక్ గా ఆ మేరకు వాళ్ళ యొక్క మానసిక వికాసం పెరుగుతుంది, బుద్ధి వికాసం పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా వాళ్ళు పనులు చేయడం ఉంటుంది. ఆ కారణమున అందరి జనులు మన వారి కంటే చాలా ఎక్కువ అభివృద్ధి నొంది ఉన్నారు కనుక మన పరిణామంలో 4వ మూల జాతి మధ్యకాలమున తలుపు మూయుటకు ముందు ప్రత్యేకంగా చేయవలసిన చాలా పని కలిగి ఉన్న సమయమున సహాయము చేయుటకు శుక్ర చక్ర పరిణామం నుండి కొందరు సిద్ధ పురుషులను మన భూమికి కొనివచ్చటం మంచిదని తలపబడింది. అట్లా అనమాట. శుక్రుడు ఆ పరమ పురుషులను జ్యోతిష్పతులని అగ్ని తుషార సంభవులని అందరు. వారు మన పరిణామమునందు అద్భుతమైన మార్పును కలిగించారు. మనకున్నదని మనము గర్వించే తెలివికి వారి ఉనికియే కారణం. ఇట్లా సైంటిఫిక్ గా సైన్స్ పరంగా మనం పరిశోధనల పరంగా ఎంతో అభివృద్ధి సాధించాం. ఇటు ఆధ్యాత్మిక పరంగా ఇటు కూడా ఎంతో అభివృద్ధి సాధించబడుతూ ఉంది. ఇట్లా జమిలిగా ఎటువంటి అభివృద్ధిగా అయినప్పటికీ ఆ మొత్తం అభివృద్ధికి మన యొక్క తెలివితేటలో ఆ వికాసమే కారణం. కాబట్టి దానికి ఎవరు మనకి సహాయం చేశారు? ఇదిగో వీళ్ళ వల్ల అద్భుతమైన మార్పును కలిగించేది. మనకున్నదని మనము గర్వించు తెలివికి వారి ఉనికియే కారణం. ఏలయన సహజ పరిణామ క్రమమున కూడా రానున్న 5వ పరివర్తము తెలివి అభివృద్ధి కావలసిన కాలమై ఉండవలేదు. 5th రౌండ్ లో కానీ మనకి ఇప్పుడు ఏ తెలివితేటలు ఉన్నాయో, ఇప్పుడు ఎంతవరకు సైన్స్ మనకి అందుబాటులోకి వచ్చిందో అవన్నీ అప్పుడు వచ్చేవి అందుబాటులోకి. అప్పుడు ఇప్పుడున్న తెలివితేటలు అప్పుడు ఉండేవి 5th రౌండ్ లో. మనం ఇప్పుడు 4th రౌండ్ లో ఉన్నాం కదా. కానీ మన ఈ ప్రస్తుతపు 4వ పరివర్తన అంటే 4th రౌండ్ జరుగుతుంది మనకి. మనము ముఖ్యంగా భావములను అభివృద్ధి చేయుట యందు గడపవలసి ఉండాలి. అంటే దానికి సంబంధించినటువంటి 5th రౌండ్ లో మనం ఏ విధంగా మన తెలివితేటలు అభివృద్ధి చెందాలో, సైంటిఫిక్ గా ఎటువంటి పరిశోధనలు చేసుకోవాలో వాటికి సంబంధించిన భావాలు ఇప్పుడు క్రమక్రమంగా అభివృద్ధి చెందాల్సిన కాలం ఇది. ఎందుకంటే మనం 4th రౌండ్ లో ఉన్నాం కాబట్టి. కానీ ఏం జరిగింది ఇప్పుడు? కనుక మనము నిజముగా మన కొరకు ఏర్పడిన కార్యక్రమమును మించి బహు దూరము ముందునకు వచ్చి ఉన్నాం. అంటే భావాలతో గడపాల్సిందే, అంటే ఊహలతో, ఆలోచనలతో అదేంటి, ఇదేంటి, ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలి అని ఇట్లాగా మనం ఆలోచనలతోనే గడపాల్సిన సమయం ఇది. కానీ అది దాటిపోయి మనం యాక్షన్ లోకి వచ్చేసాం అనమాట. వాటిని ఆచరణలోకి తీసుకొచ్చేంతగా వచ్చేసాం మనం. ఎందుకని? వాళ్ళు మనకి చేసినటువంటి సహాయం వల్ల. కనుక మనము నిజంగా మన కొరకు ఏర్పడిన కార్యక్రమమును మించి బహు దూరం ముందునకు వచ్చి ఉన్నాం. ఈ పురోవృద్ధికి కేవలము ఆ జ్యోతిష్పతులు ఇచ్చిన సహాయమే కారణం. ఇట్లా మనం ఏ రౌండ్ లో ఎంతవరకు జరగాలో అక్కడ అంతవరకేనండి. ఇక అంతకు మించి జరగటానికి ఏమాత్రం అవకాశం లేదు అంటానికి లేదన్నమాట. అందుకని ఉదాహరణగా ఇది చెప్పారు మనకి.
ఇటువంటి వాళ్ళ సహాయం వల్ల మనలో కొంతమంది ఉన్న తెలివితేటలు ఉన్న వాళ్ళ వల్ల ఇది వాళ్ళు త్వరగా అందుకొని ఆ ముందుకు వెళ్ళిపోయారు. 5వ రౌండ్‌లో జరగాల్సిన అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధిని వీళ్ళు ఇప్పుడే పొందటానికి అవకాశం ఏర్పడింది. అలా అవకాశం ఉంది ఈ సృష్టిలో. ఫ్లెక్సిబిలిటీ ఉంది. అది ఎక్కడికక్కడ ఇంతవరకే అన్నది లేదనమాట. ఈ పురోవృద్ధికి కేవలం ఆ జ్యోతిష్పతులు ఇచ్చిన సహాయమే కారణం. వారిలో చాలా మంది ఈ విషమ కాలమందు మాత్రము మనతో ఉండేది. అంటే మనం ఆలోచనలతో గడపాల్సిన సమయాన్ని ఆలోచనలది తొందరగా పూర్తి చేసేసి యాక్షన్‌లోకి తీసుకొచ్చేటట్టుగా వాళ్ళు మనకి సహాయం చేశారు. ఇప్పుడేంటి మనం ఈ పుస్తకం గురించి చెప్పుకుంటా ఉన్నాం. అట్లా చెప్పుకుంటా ఉంటే కొంత మనకి మనసు కొంచెం వికాసం చెందటం, బుద్ధి వికాసం చెందటం, ఆ విషయాలు అవగాహన చేసుకోవడానికి, ఆ దైవ అనుభూతికి దగ్గర అవ్వటానికి కొంచెం ఇదవుతుంది. ఇది చాలా స్లోగా జరుగుతున్న కార్యక్రమం. ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాం ఇలాగా. ఇది 68వ పాఠం. ఇది 68వ పాఠంగా మనం చెప్పుకుంటున్నాం. 68 రోజులు. ఇప్పుడు ఏంటంటే మనం ఇట్లాగా చెప్పుకుంటూ పోవటం కాకుండా దీన్ని మనం ఆచరణలోనికి తెచ్చుకునేటట్టుగా ఇక్కడే అంటే ఇట్లాగా చెప్పుకుంటూ వెళ్తే ఏమవుతుంది, ఇంకా రాబోయే కొన్ని సంవత్సరాల తర్వాత కానీ ఇది మనకి అందుబాటులోకి రాదు. అంటే ఆలోచన మదించి ఇదన్నమాట విషయం, దీని ప్రకారం ఇది ఇలాగా చేయాలన్నమాట అని అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చి ఆ విధంగా చేయడం ప్రారంభిస్తాం. ఎప్పుడుకో అట్లా కాకుండా ఇప్పుడు వీళ్ళు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మనకి. ఈ విధంగా ఎవరైతే అధ్యయనం చేస్తుంటారో ఈ విషయాల పట్ల, ఈ సంగతుల పట్ల ఎవరైతే ఉత్సుకతతో, ఉత్సాహంతో, శ్రద్ధతో వింటూ ఉంటారో, దాన్ని ఆచరణలోకి తేవడానికి ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి సహాయం చేయడానికి, వాళ్ళ మనసుని వికసింపజేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారన్నమాట. ఇప్పుడు వాళ్ళ యొక్క సహాయంతో మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఎప్పుడుదో రావాల్సిన దాన్ని ఇప్పుడే మనం అది పొందేటట్టుగా మనం ఎప్పుడు 5వ రౌండ్‌లో జరగాల్సిన కార్యక్రమాన్ని ఈ 4th రౌండ్‌లోనే ఇప్పుడే మనకి అందుబాటులోకి వచ్చేటట్టుగా మనం ఇది ప్రయత్నం జరుగుతూ ఉన్నదన్నమాట. దానికి వాళ్ళ యొక్క సహాయం ఉండడం వల్లే మనం ఈ ప్రయత్నం చేసుకోగలుగుతున్నాం. కొంచెం మంది మాత్రము మన పరిణామమునకు చెందిన పురుషులు మహనీయులకు, నా అతిథులకు విశ్రాంతినియ్యగలుగునంత వరకు మహాశ్వేత సోదర కూటమున ఉన్నత పదవులను అధిష్ఠించుటకు ఇంకము ఇచ్చటమున్నారు. అంటే చాలా వరకు పూర్తి చేశారు వాళ్ళు. 5వ రౌండ్‌లో రావాల్సినటువంటి అభివృద్ధిని 4వ రౌండ్‌లోనే మనకి అందజేసి చాలా మంది వెళ్ళిపోయారు. వాళ్ళు వెనక్కి ఆ శుక్ర గ్రహానికి వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోయారు. ఇంకా కొంతమంది, చాలా కొద్ది మంది ఇంకొంచెం సహాయం చేయడానికి ఇంకా మిగిలిన కొద్దిగా ఎవరైనా ఉన్నారేమో వాళ్ళకి సహాయం చేయడం కోసం వాళ్ళు ఉన్నారన్నమాట కొద్దిమంది. పరమ గురువులు ఎలాగో మనకి మహాశ్వేత సోదర కూటమి ఎలాగో మనకు ఉన్నది. మహాశ్వేత సోదర గ్రేట్ వైట్ బ్రదర్హుడ్, పరమ గురువుల పరిపాలక వ్యవస్థ. ఆ దాంట్లో ఉన్నత పదవులను అధిష్ఠించి ఉన్నారన్నమాట వాళ్ళు. మన ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారనమాట ఈ పరమ గురువులకి వీళ్ళందరూ కూడా. ఇన్ టర్న్ వాళ్ళు మనకి సహాయం చేయడానికి వీలుగా ఉండేటట్టుగా మన ముందున్న పరిణామము, జీవ పరిణామము, రూప పరిణామము కూడా ఉన్నది. పరిణామం అనగానే ఏదో ఒకటి అని కాదు, రెండుగా ఉన్నాయి. ఎందుకంటే 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. సృష్టి ప్రారంభమే 2గా ఉంది. భగవంతుడు, ఆయన సంకల్పము ఎప్పుడు తాను ప్రకులు కావాలి అనే సంకల్పము విడిపడిందో అది అమ్మవారుగా సంకేతించారు. అమ్మవారుగా బహిర్గతమైంది. ఆమె ద్వారా ఆ సంకల్పము నెరవేర్చబడింది. ప్రకులయ్య అంటే
ఈ సృష్టి అంతా వ్యక్తం అవటం, స్థూల జగత్తు దాకా వ్యక్తం అవటం, అదంతా కూడా అమ్మవారి ద్వారా జరిగింది. కాబట్టి భగవంతుడు అంటే జగన్మాత పితరులు ఇద్దరు వచ్చారు అక్కడికి. అట్లా ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ ఇద్దరు ఉంటారు అన్నట్టుగా ఇప్పుడు మన దగ్గర కూడా మనం ఒక్కొక్కళ్ళని చూసుకుంటే మళ్ళీ రెండుగా ఉన్నాయి, రెండు భాగాలు. దేహము, దేహంలో ఉన్న జీవాత్మ, దేహాత్మ, జీవాత్మ. ఈ రెండు ఒకదానికొకటి పరిపూరకంగా పరిణామం అభివృద్ధి జరుగుతూ ఉండాలి. దానికి తగ్గట్టుగానే పరిణామం జరుగుతున్నది, పరిణామాభివృద్ధి జరుగుతున్నది అని అన్నప్పుడు రెండిటికి సంబంధంగా ఉంటుంది. వాళ్ళు సహాయం చేశారని అంటున్నాం కదా, 5వ రౌండ్ లో ఉండవలసిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ 4వ రౌండ్ లోనే మనకు అందజేశారు. అంటే ఒక్క జీవాత్మకి సంబంధించిందే కాదు, జీవానికి సంబంధించింది కాకుండా రూపానికి కూడా వాళ్ళు అందజేశారు. జీవ పరిణామము దానితో పాటు రూప పరిణామము కూడా రెండు కూడా అభివృద్ధి జరిగేటట్టుగా వాళ్ళు సహాయం చేశారు అని. వాళ్ళు పరిణామాభివృద్ధికి సహాయం చేశారు అంటే ఏదో ఒకదానికి చేయటం కాదు, రెండిటికి, జీవానికి రూపానికి. అంటే జీవము రూపముగా రెండు విడిపడి ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ మన చిన్న అణువుని తీసుకున్నా సరే అణువు రెండుగా ఉంటుంది, రూపము జీవం రెండు విభాగాలుగా ఉంటుంది. ఎక్కడున్నా సరే ఈ రెండు విభాగాలు తప్పనిసరి. ఈ రెండు విభాగాలు ఎలాగా పరిణమిస్తున్నాయి? లోపల ఉన్న జీవానికి తగ్గట్టుగా బయట ఉన్న రూపం, ఇట్లా ఒకదానికొకటి. ఎందుకంటే మనం ఇప్పుడు ఉదాహరణ చెప్పుకున్నాం కదా, అటెండర్ నుంచి స్టూల్ మీద కూర్చున్న ఒక అటెండర్ ఆఫీసర్గా ఆఫీసు ఛాంబర్ లో కూర్చున్నటువంటి ఆఫీసర్, రివాల్వింగ్ చైర్ లో పెద్ద టేబుల్ ముందు కూర్చున్నటువంటి ఆఫీసర్. ఇక్కడ ఏముంది, ప్రారంభంలో అతను ఎలాగా అభివృద్ధి చెందుతూ వచ్చాడు? అతను ఒక్కడే అభివృద్ధి చెందల, వాడితో పాటు వాడి రూపానికి సంబంధించిన, అంటే వాడు ఏ కుర్చీలో ఎక్కడ కూర్చున్నాడో అది కూడా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇలా రెండు ఏకకాలంలో అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. కాబట్టి మన ముందున్న పరిణామము జీవ పరిణామము, రూప పరిణామము కూడా ఉన్నది. ఎలా అయినా రానున్న పరివర్తనలలో జీవాత్మలు నిలుకడగా శక్తి యందును, జ్ఞానమునందును, ప్రేమయందును వృద్ధి అగుచుండగా. అంటే ఏంటి? అందరి పట్ల సమభావం, మనలో ప్రేమ. ఎందుకని అంటే ఈ మొత్తంలో ఉన్నది ఒక్కడు అనే అవగాహన అది పెరుగుతూ రావటం. పరిణామం అంటే ఏంటి? అభివృద్ధి అంటే ఏంటి? సమస్తమునందు ఒకడున్నాడు. ఇప్పుడు మనకు ఆ అవగాహన లేదు కదా. మనకి క్రమక్రమంగా పరిణామం అభివృద్ధి చెందుతూ ఉంది అని అంటే అర్థం ఏంటి? క్రమక్రమంగా ఈ సమస్తమునందు ఒకే ఒక జీవము, ఒకే ఒక్కడున్నాడు, ఒకే ఒకడు. ఈ మొత్తం ఆయనే స్వయంభూహు. మనం విష్ణు సహస్రనామాల్లో ఒక నామం ఏంటి? స్వయంభూహు. స్వయంగా ఆయన వ్యక్తమయ్యాడు, సృష్టిగా వ్యక్తమయ్యాడు. వేరే ఇంకొకళ్ళు ఎవరో కాదు, వారి ద్వారా ఆయన వ్యక్తమయ్యాడు, ఆయనే వ్యక్తమైంది. స్వయంభూహు ఆయన పేరు. విష్ణువుకున్న 1000 నామాల్లో అదొక పేరు. అంటే ఆయనే ఇక్కడ మొత్తం సమస్తం ఉన్నాడు అన్న భావన కలగటమే అభివృద్ధి అంటే. మనకి వేరే ఏం లేదు. శక్తి యందును, జ్ఞానమునందును, ప్రేమ యందును వృద్ధి అగుతుండగా వారి పార్థివ శరీరంలో కూడా ఇదివరకెన్నడూను పొందని సౌందర్యము, పరిపూర్ణతను పొందును. ఇది ఒకదానికొకటి. ఇప్పుడు ఈ పార్థివ శరీరంలో సౌందర్యం పొందే కొంది లోపల జీవాత్మలో చక్కటి ప్రేమ, జ్ఞానము, శక్తి అభివృద్ధి చెందుతూ ఉంటాయి. లోపల అభివృద్ధి చెందే కొంది పార్థివ శరీరాలు సౌందర్యయుతంగా తయారవుతూ ఉంటాయి, పరిపూర్ణత పొందుతూ ఉంటుంది. అంటే దేహాణువులన్నీ పరిపూర్ణంగా మారుతూ ఉంటాయి, అమృతత్వ స్థితికి వెళుతుంటాయి. ప్రస్తుతం ఈ ప్రపంచమున వివిధ తరగతుల వికాసం గల మనుషులు ఉన్నారు.
అనేక మంది అనాగరికులు గొప్ప నాగరిక జాతుల కంటే చాలా వెనుక, వారిని కలుసుకున్నట్టు అసాధ్యమైనంత వెనుక బడి ఉన్నారన్న సంగతి స్పష్టంగా తెలిసినది. అంటే ఇప్పుడు రకరకాల వాళ్ళు ఉంటారు. అంటే బొప్పాయి చెట్టుకి మనం కాయలు చూసామనుకోండి, ఎలా ఉంటాయి? చిన్న పిందె, ఇంకొంచెం పెద్ద కాయ, ఇంకొంచెం పెద్దది, ఇట్లా రకరకాల సైజుల్లో. చివరికి పండిన పండు. పండిన పండు అక్కడే ఉంటుంది. చిన్న పిసరంత కాయ అక్కడే ఉంటుంది. రకరకాల సైజుల్లో, రకరకాలుగా ఉన్నటువంటి కాయలు, పెరుగుతున్నటువంటి కాయలు. అట్లాగా ఈ సృష్టి మొత్తం కూడా రకరకాల తెలివితేటలతో, అంటే పరిణామంలో ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి దీంతో ఉంటారు. అందరూ కలిసి ఇక్కడే మన జీవితం సాగిస్తూ ఉంటారు. మన పరిణామంలో ఇక ముందు ఒకప్పుడు ఈ అవికసిత జీవులు ఇతరులతో సమముగా ప్రవృత్తిగా ఉంచడం అసాధ్యమగు సమయం వచ్చు. అప్పుడు ఒక విభాగము చేయవలసి వచ్చు. అయితే ఇక ఇట్లా వీళ్ళు పూర్తిగా మిగతా వాళ్ళతో కలవడానికి చాలా కష్టంగా ఉంది. ఏమాత్రం వికాసం లేకుండా ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళని అంటే, ఈ క్రియ ఒక ఉపాధ్యాయుడు తన తరగతిలోని బాలులను వేరు చేయనట్లు ఉంటుంది. ఒక సంవత్సర కాలంలో అతడు తన విద్యార్థులను ఒకనొక పరీక్షకు సిద్ధము చేయవలెను. సంవత్సరము సగము గతించినప్పటికీ వారిలో ఎందరు ఆ పరీక్షలో కృతార్థులగుదురో ఇంచుమించుగా అతనికి తెలియను. అంటే ఆ క్లాసులో ఉన్న పిల్లలందరికీ చెప్తున్నాడు పాఠాలు ఆయన ఉపాధ్యాయుడు. అయితే ఎవరు అందుకోగలుగుతున్నారు, ఎవరు సరిగా అందుకోలేకపోతున్నారు అర్థమైపోయింది దానికి. సగం అంటే 6 నెలలు వచ్చేటప్పుడు కల్లా. ఇక సంవత్సరం పరీక్షలో వీళ్ళు ఎంతవరకు రాయగలరు, ఎవరు రాయగలరు, ఎవరు రాయలేరు అనేది ఇప్పుడే అర్థమైపోయింది ఆయనకి. ఇంచుమించుగా అతనికి తెలియదు. ఆ తరగతిలో కొందరు విద్యార్థులు ఇతరుల కంటే బొత్తిగా వెనుకబడి ఉన్నప్పుడు సంవత్సరం మధ్యమున అతడు వారికి ఇట్లు చెప్పుట సబబు. అప్పుడు ఏం చెప్తాడంటే ఉపాధ్యాయుడు, మీ తోటి వారితో కలిసి ఉంట మీకు బొత్తిగా నిరుపయోగం. అంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళ పక్కన తక్కువ చదివే వాళ్ళు ఉండటం వల్ల వాళ్ళేమో ముందుకెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళేమో పాఠాలు ముందుకెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళేమో ఈ పాఠమే మొన్న చెప్పిన పాఠమే ఇంకా పూర్తిగా రాలేదు వీళ్ళకి. ఇట్లా వీళ్ళకి పడి ఉన్నారు వీళ్ళు. మరి టీచర్ ఏమో వీళ్ళకి చెప్తూ కూర్చుంటే వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళని చూసుకుంటా ముందుకెళ్ళిపోతూ ఉంటాడు టీచర్. మరి ఇప్పుడు ఎట్లాగా మరి వీళ్ళని ముందుకు తీసుకెళ్ళటం? కాబట్టి మీరు వాళ్ళతో కలిసి ఉండటం పూర్తిగా నిరుపయోగం. ఏలైనా నేను ఇప్పుడు చెప్పబో పాఠంలో మీకు ఎంత మాత్రము బోధపడవు. ఉన్న గడువులో పరీక్షలో కృతార్థులకు కావలసినంత విద్య నేర్చుకునటం మీకు అసాధ్యం. కాబట్టి మీరు అందుకు చేయు ప్రయత్నము మీకు వృధా ప్రయాసను కలిగించు. ఈ లోపున తరగతిలోని ఇతరులకు మీరు అడ్డువత్తురు కనుక మీరు అందరాని పండ్లకు ఆశించి ప్రయాసపడటం అంత మంచిది. ఇది వరకు పూర్తిగా అభ్యసింపని క్రింది తరగతి పాఠములను నేర్చుకుని వచ్చే సంవత్సరము ఈ తరగతి వారితో పరీక్షకు పోవటం మీకు శ్రేయస్కరం. ఏలైనా మీకు ఇప్పుడు అసాధ్యమైనది అప్పుడు సులభ సాధ్యము. వీళ్ళు ఇక్కడ తమాషా చూడండి. ఇప్పుడు మనం ఒక చోట వెనుకబడి ఉన్నామంటే అర్థం ఏంటి? ఆ వెనక అంతకుముందుదే మనం సరిగా రాకుండా దాన్ని దాటి వచ్చేసి కింద మనకి పాఠాలు ఎట్లాగా ఉంటాయి? లెక్కలు తీసుకుందాం. 1వ తరగతి నుంచి లెక్కలు ఎలాగో చెప్తారు? క్రమక్రమంగా మనకు అర్థమయ్యేటట్టుగా స్టెప్ బై స్టెప్ 10వ తరగతికి వచ్చేటప్పటికల్లా ఒక చక్కటి అవగాహనకు వచ్చేటట్టుగా ఆ లెక్కలు ఉంటాయి. కానీ మనకి ఈ 5వ తరగతిలోనో 6వ తరగతిలోనో మనం సరిగా అర్థం కాలం. మనకి అర్థం కాకపోతే 7వ తరగతిలోది పోయింది. ఎందుకంటే కంటిన్యూషన్. క్రితం తరగతిలో ఎంతవరకు పాఠం చెప్పారో, ఎంతవరకు ఆ లెక్కలు పూర్తయినాయో అక్కడి నుంచి మొదలెడతారు తర్వాత తరగతులు. కాబట్టి అక్కడ వెనుకబడి ఉన్నామా, ఇక ఇక్కడ మనకి అర్థం కాదు. పూర్తిగా దీనికి దూరం అయిపోతుంది. ఇట్లాగా ఇప్పుడు ఈ విద్యార్థులు ఇలాగా దూరం అయిపోయారన్నమాట. అంటే క్రితందే మనం సరిగా అర్థం చేసుకోకుండా
ఎట్లా ఒకట్లా పాస్ అయ్యాం అనిపించుకుని ఈ తరగతిలోకి వచ్చాం, తర్వాత తరగతిలోకి. దాంతో ఇంకా దీన్ని అందుకోలేకపోతున్నాం. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే క్రితం తరగతిది అది కొంచెం ముందు బాగా నేర్చుకుని అప్పుడు ఈ తరగతిలోకి వస్తే అప్పుడు ఈ తరగతిలో వాళ్ళతో పాటు మనం ముందుకు వెళ్ళడానికి వీలవుతుంది అని వాళ్ళకి ఉపాధ్యాయుడు చెప్పాడు. ఆ పద్ధతిలో ఉంటుంది. మనకి పరిణామంలో కొంతమంది బాగా వెనుకబడి ఉంటారు, కొంతమంది ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళతో పాటు కలిసి వెళితే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని మీరు ఇక్కడ ఆగి మీరు మీ పరిణామాన్ని దీనికి తగ్గట్టుగా ముందు రెడీ అయితే మీరు అప్పుడు ఈ వీళ్ళతో పాటు ముందుకు వెళ్ళటానికి వీలవుతుంది అని చెప్పి మనకి ఆ తరగతిలో వాళ్ళకి ఎలాగైతే చెప్పాడు ఉపాధ్యాయుడు అట్లాగా మనకి ఈ పరివర్తనలో ఈ రౌండ్ లో ఉన్న మనం కొంతమంది ఆగాల్సిన అవసరం ఏర్పడుతుంది అనమాట. అంటే ఇక వెళ్ళిపోతుంది కదా బండి అని ఆ బండితో పాటు వెళ్తే ఉపయోగం లేదు. అలా కాకుండా ఇది వరకు పూర్తిగా అభ్యసింపని క్రింది తరగతి పాఠములను నేర్చుకునే వచ్చే సంవత్సరము ఈ తరగతి వారితో పరీక్షకు పోవుట మీకు శ్రేయస్కరం. ఏలైనా మీకు ఇప్పుడు అసాధ్యమైనది అప్పుడు సులభ సాధ్యము. అంటే కింద తరగతి పాఠాలు అర్థం కాకపోవటమే కదా, ఆ లెక్కలు కనుక అర్థమై ఉంటే దాని తర్వాత డెవలప్ చేసినటువంటి లెక్కలు ఈ తరగతిలో ఉన్నాయి, ప్రస్తుతం ఉన్న తరగతి ఇవి తేలిగ్గా అర్థమయ్యేది. ఆ కాన్సెప్టే అర్థం కాకపోవటాన ఇంకా దీంట్లో కొత్త కాన్సెప్ట్ వచ్చింది, ఇంకా ఇది అసలు అర్థం కాకుండా పోయింది. కాబట్టి ముందు ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకుని రండి అని వాళ్ళకి చెప్పారు. సరిగా ఇదే ప్రకారం మన భవిష్యత్తు పరిణామమునందు ఒకానొక వ్యవస్థ యందు బొత్తిగా వెనుకబడిన జీవులకు చెప్పబడు. వారి సంవత్సరపు తరగతి వదలై మరుచటి సంవత్సరపు తరగతితో కలిసి వచ్చేది. ఇంతకు కొంచెం ముందు చెప్పిన ఆకల్పాంత శిక్షయన ఇది. ఈ విధముగా ఈ తరగతిని విడిచిపోవారు 5 ఏట 2 పాళ్ళు. వారు తక్కిన 3 పాళ్ల జనులను తన ఎదుటనున్న అద్భుత గతులను పొందనెక్కువ తీవ్రగతిని ముందుకే కూడా విడిచిపెట్టుదు. ఈ విధంగా అందరూ సమంగా ఒకేసారిగా వెళ్ళిపోవటం కాకుండా 5 ఏట 2 పాళ్ళు ముందుకెళ్ళిపోతారు, 3 పాళ్ళు మిగిలిపోతారు. ఇక్కడ అట్లా జరుగుతుంటుందండి. వాళ్ళు మళ్ళీ కొంచెం వీళ్ళని చూసి అరే వీళ్ళు వెళ్ళిపోయారు, ఎట్లా వెళ్ళిపోయారు వీళ్ళు ముందుకి, కొంచెం కష్టపడ్డారు కాబట్టి మనం కూడా కష్టపడదాం. ముందు మనం ఎక్కడ మనం తేడా పడ్డామో చూసుకుని ఆ వెనకటి తరగతి పాఠాలు ముందు చదువుకుని ఇప్పుడు ఈ తరగతి దాంతో పాటు రాబోయే వాళ్ళు వస్తారు కదా తెలివి గల వాళ్ళు ఈ తరగతిలోకి, వాళ్ళతో పాటు మనం వెళ్ళిపోతాం అన్నట్టుగా. అంటే 1 సంవత్సరం ఆలస్యం అవుతుంది అనమాట వాళ్ళకి. అలా జరుగుతూ ఉంటుంది అనేది ఒకటి. ఇట్లాగా రకరకాలుగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ మనం చేసిన పనులకి తగ్గట్టుగా అంటే మన యొక్క ప్రయత్నానికి తగ్గట్టుగా మనం ముందుకెళ్ళటం లేకపోతే అక్కడ ఆగిపోవటం, సహాయం మాత్రం అందుతూ ఉంటుంది మనకి. ఉపాధ్యాయుడు అందరికీ చెప్తుంటాడు కదా, క్లాసులో 40 మంది స్టూడెంట్స్ ఉన్నారు, 50 మంది స్టూడెంట్స్, 50 మందికి చెప్తాడు కానీ ఒక 10 మంది మీరు అటే వెళ్ళండి వినమాకండి, మీరు ఈ 40 మందికి నేను చెప్తున్నాను అంట కదా ఆయన. 50 మందికి చెప్తుంటాడు కానీ అందుకునే వాళ్ళు రెండు పాళ్ళు ఉంటారు, అంటే 20 మంది. మిగతా 30 మంది సరిగా అందుకోలేకపోతున్నారు. ఎందుకని అందుకోలేకపోతున్నారంటే ఇదిగో కింద తరగతివి అందుకోలేకపోతారు, అందుకోకుండా ముందుకు వచ్చేసారు వాళ్ళు. ఎక్కడో ఒకటి అందుకోకుండా దానికి తగ్గ అభివృద్ధి చెందకుండా ముందుకు అడుగులు వేసుకుంటా వచ్చేసారు అన్నమాట. కానీ ఇక్కడ బ్రేక్ పడింది ఈ క్లాసు. అట్లాగా మనం ఈ పరివర్తనలో ఇక ముందుకు వెళ్ళడానికి అవకాశం లేని విధంగా ఆగిపోవాల్సి వచ్చింది. అట్లా కొంతమంది పట్ల అలాగా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు మళ్ళీ అభివృద్ధి చెంది మిగతా వాళ్ళతో పాటు మళ్ళీ నెక్స్ట్ రౌండ్ లోకి మళ్ళీ మనతో పాటు కలుస్తూ ఉంటారు. ఇప్పటికీ గ్రహ చక్రాల గురించి కొంత అవగాహన మనం ఏర్పాటు చేసుకున్నాం. అంటే పరిణామము
ఈ పరిణామము ఎలాగ జరుగుతుంది ఇవన్నీ కూడా వివరంగా చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేసాము, ఉన్న విషయాన్ని మన ముందు ఉంచడం జరిగింది. ఈ విధంగా జరుగుతూ ఉన్నది. ఇలా జరుగుతూ ఉంటే దీంట్లో మనం ఏం చేయగలం ముందుకు వెళ్ళడానికి అన్నది మనం ఆలోచించడానికి అవకాశం. అంటే ఫ్లెక్సిబిలిటీ, వెనక్కి వెళ్ళేది ఉంది. మళ్ళీ మనం సరిగా చేయలేకపోతే వెనక్కి వెళ్ళాల్సిన ఇది వస్తూ ఉంది. ముందుకి బాగా కష్టపడితే ముందుకి ఎప్పుడో నెక్స్ట్ రౌండ్ లో జరగాల్సిన అభివృద్ధి ఇప్పుడే జరుగుతూ ఉంది మనకి. అట్లాగూ ఉంది, ఇలాగూ ఉంది. కాబట్టి మనం అభివృద్ధి పథంలోకి వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి అంటే కొంచెం కష్టపడాలి. కొంచెం కష్టం అంటే ఈ అమరిక తెలుసుకోవటం, అంతకంటే ఏం లేదు. ఏం చేస్తావు కష్టం? నువ్వు చేసే పని నువ్వు చేస్తూనే ఉంటావు. అందరం ఎవరి పని వాళ్ళు చేస్తున్నాం కదా, పని చేయకుండా ఎవ్వడు లేడు కదా. ఇంకా ఏం చేస్తాం? అయితే ఆ పని అవగాహన లేకుండా చేయడం వల్ల తక్కువ ఇదిగా జరుగుతుంది, తక్కువ శక్తితో అన్నట్టుగా. ఆ పనినే అవగాహనతో చేస్తే ఎక్కువ శక్తితో జరిగినట్టు అవుతుంది. అంతే తేడా. సో అవగాహన ఇక్కడ అవసరం, అండర్స్టాండింగ్. దేని గురించి అవగాహన? ఈ అమరిక గురించి, సృష్టి యొక్క అమరిక కూర్పు. ఇది మనకి ఈ 9 పాఠాల్లో, ఈ 9 అధ్యాయాల్లో మనకి అందజేసింది ఏంటన్నమాట. ఈ ఏర్పాటు ఇలాగ ఉంది. ప్రారంభం నుంచి అసలు ఏమీ లేని శూన్యంలో నుంచి ఇదంతా ఈ స్థూల జగత్తు, అనేకత్వం, భిన్నత్వం ఉన్నటువంటి జగత్తు ఆవిర్భవించింది. ఇలాగా వ్యక్తమైంది. ఎట్లాగా వ్యక్తమైంది? ఇంత అనేకత్వంలో వేరువేరుగా ఎవరికి వాళ్ళు సంబంధం లేకుండా ఉన్నారు. ఈ మొత్తం ఒకటి నుంచి వచ్చిందా, ఎలాగా వచ్చింది? ఆ వివరాలన్నీ మనకి చక్కగా అందజేశారు. చేస్తే మనకి తెలిసిందేంటి? ఒకడే స్వయంభూ, తనే నీరు మంచుగడ్డ కట్టుకుంటున్నట్టుగా తనే సృష్టిగా వ్యక్తమయ్యాడు. అది ఉన్నది ఒకటే. అనేకత్వం మనకు అనిపిస్తున్నప్పటికీ చపాతీ ముద్ద ఒకటే ఉంటుంది. చపాతీ చేయడానికి ముందు గోధుమ పిండితో ఉన్నటువంటి ఒక్క ముద్దే ఉంది. దాంట్లో నుంచి 100 చపాతీలు వచ్చినాయి. అట్లా ఒకటి నుంచి ఇన్ని సృష్టి జీవులు వచ్చారు. సమస్త సృష్టి ఈ విధంగా ఆవిర్భవించింది. కానీ దీని గురించి మనకేంటి, దొరికిన తత్వదర్శనం, అనుభూతి చెందిన తత్వదర్శనం అనేది రావాలి కదా మనకి ఆన్సర్. ఎందుకంటే ఆధునిక విజ్ఞానానికి తప్పిపోయింది, కానీ మనకి దొరికింది అనాలి మనం. అయితే ఎట్లాగా? కాబట్టి ఇప్పుడు వరకు చెప్పిన పాఠాలకి సంబంధించి అసలు ఈ మొత్తం సృష్టి అంతా వేరువేరుగా ఉందా, ఒకళ్ళతోనే ఒకే పదార్థంతో, మూల పదార్థం, ప్రిమార్డియల్ సబ్స్టెన్స్, ప్రధాన, ఇంకొక పేరు విష్ణువుకే సహస్రనామాల్లో ఇంకొక పేరు ప్రధాన, ప్రిమార్డియల్ సబ్స్టెన్స్, మూల పదార్థం. మొత్తం ఇదంతా తయారవడానికి ఆ గోధుమ పిండితో ఉన్నటువంటి ఆ ముద్ద ఏదైతే ఉందో, అట్లాగా ఈ సృష్టికి సంబంధించినటువంటి మూల పదార్థం ఒకటే ఒకటి, మొత్తం మూల పదార్థం ఆయనే. ఇప్పుడు అటువంటి దాని నుంచి ఇది వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించి, దీంట్లో అనేకత్వం ఉందా, ఒకే ఏకత్వం ఉందా, కొద్దిగా ఆలోచిద్దాం మనం ఈ రోజంతా ఆలోచించి మనం రేపు ఆ తత్వదర్శనం అనుభూతి చెందుదాం. రేపు డేట్ కూడా చాలా తమాషా డేట్, 22/2/2022 అలాగొచ్చింది. చక్కగా అన్ని రెండుగా మొత్తం రెండులే, 02 అలాగా వచ్చింది చక్కగా. రేపు మనం
తత్వదర్శనానికి సంబంధించి అనుభూతి చెందుతాం. చెందిన తర్వాత అప్పుడు 10వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. 10వ అధ్యాయం అంటే అది ఫలశ్రుతి లాగా అనమాట. మనం విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, ఇలాగా ఎన్నో నామాలు ఉన్నాయి అమ్మవారి. ఇలాగా ఇవన్నీ మనం చదివిన తర్వాత ఏంటి, చివరిలో ఫలశ్రుతి అంటారు. ఇది చదివినందువల్ల ఏం జరుగుతుంది అంటే, మనం 1000 మహాయజ్ఞాలు చేసినటువంటి ఫలితం వస్తుంది, లేకపోతే ఇంత దానం చేసిన ఫలితం కలుగుతుంది అని ఇలాగా ఏవో ఇస్తారు ఫలశ్రుతిలో మనకి. అట్లాగా ఈ దివ్య జ్ఞాన అభ్యాసన ఫలితాలు, ఈ దివ్య జ్ఞానాన్ని మనము అభ్యసిస్తూ ఆచరణలో పెట్టుకుంటే నిజ జీవితంలో, నిత్య జీవితంలో ఏంటి జరుగుతుందో అవి మనకి 10వ అధ్యాయంలో ఇచ్చారు. అవి నెక్స్ట్ మనం చెప్పుకుంటాం. ముందు ఈ తత్వదర్శనం, దొరికిన తత్వదర్శనం, తప్పిపోయిన ప్లేస్ లో దొరికిన అన్నట్టుగా అది మనం రేపు ఇప్పుడు కొంత మీరు కూడా ఆలోచించండి. తత్వం, అదే నీవు, అదే నేను. సో అహం, సోహం, సహ అహం, అతడే నేను. ఇప్పుడు ఉన్నది ఒకటే, మనం వేరుగా ఉండనుకున్నాం కాబట్టి అతనితో పోల్చుకుని అతనే నేను అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాస్తవంగా రెండు లేవు కదా, రెండుగా ఉన్నట్టు భావిస్తున్నాం కాబట్టి సహాహం అంటున్నాం. సోహం, అతడే నేను. తత్వం, అదే నీవు అని చెప్పుకోవాల్సి వచ్చింది. వాస్తవంగా చెప్పాల్సిన అవసరం లేదు, అంటే ఆయన ఒక్కడే కదా ఉన్నది ఒక్కడే. అది మనం రేపు ఆ అనుభూతి చెందటానికి ప్రయత్నం చేద్దాం. దానికి తగ్గట్టుగా కొంత ఆలోచన చేయండి. ఏంటి ఈ సృష్టి మొత్తం ఎలాగ వచ్చిందో మనం చక్కగా మనం ముందు ఉంచాం. విషయాలన్నీ మన ముందు ఉంచబడ్డాయి. బ్రహ్మాండ నిర్మాణం నుంచి ఆ సౌర కుటుంబ నిర్మాణం, మానవ నిర్మాణం, మరణానంతర స్థితులు, అన్నీ కూడా చక్కగా ఒక క్రమ పద్ధతిలో మనకు అందజేయబడ్డాయి. ఇన్ని విషయాల్లో మొత్తంలో ఉన్నది ఏంటి? కాబట్టి మనం భగవంతుడికి మనకి సంబంధం ఉందా లేదా? సంబంధం ఉంటే ఎటువంటి సంబంధం? ఈ విధంగా మనం కొద్దిగా ఆలోచన చేసి మనం మిగతాది రేపు అనుభూతి చెందడానికి ప్రయత్నం చేద్దాం. ఆ దైవానుభూతి, తత్వం, తత్వదర్శనం చేద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర శ్రోతలందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మనకి